హల్లెలూయా. యేసుక్రీస్తు నీ ప్రభువై ఉన్నాడు. యేసుక్రీస్తు నా ప్రభువై ఉన్నాడు. చెప్దాం, యేసుక్రీస్తు నా ప్రభువై ఉన్నాడు. ఆయన పరిపాలన ఎటువంటిది అంటే, ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓకే, ఉదాహరణకు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి. ఏం చేస్తారు? ఫస్ట్ గ్లాస్ నీళ్ళు ఇస్తారా లేదండి? అవి నేను తల మీద పోసుకుంటాను. ఎందుకు ఇస్తారు గ్లాస్ నీళ్ళు? అంటే నింపుకోవడానికి. ఓకేనా? లోపల ఓకేనా? తర్వాత విజయవాడలో ఒక ఇంటికి వెళ్ళానండి. ఎప్పుడు చెప్తూ ఉంటానండి. ఫస్ట్ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక సిస్టరు గ్లాసు నీళ్ళు తీసుకొచ్చారండి. చల్లగా ఉన్నాయి, తాగేసాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ జ్యూస్ తీసుకొచ్చారండి, తాగేసాం. తర్వాత బిస్కెట్స్ తీసుకొచ్చారండి ఇంకొక వ్యక్తి, మూడో వ్యక్తి. ఒక్కొక్కరే వచ్చి ఒక్కొక్క ఐటెం ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ నీళ్ళు, తర్వాత జ్యూసు, తర్వాత బిస్కెట్. అప్పుడు నేను అనుకున్నాను, ఆ సిస్టర్తో అన్నాను, సిస్టర్ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని. ఎందుకంటే ఎంతమంది ఉంటే అంతమంది అన్ని ఐటమ్స్ వస్తూనే ఉన్నాయండి. నీళ్లు తాగి, జ్యూస్ తాగి, బిస్కెట్ తిని, టీ తాగి, కార తిని, స్వీట్ తిని, అన్ని తింటే. ఎందుకు నేను చెప్తున్నానంటే, యేసుప్రభు పరిపాలన ఏంటి? ఒక గెస్ట్గా ఒక ఫ్యామిలీ లేకపోతే ఒక వ్యక్తి ఒక ఇంటికి వస్తే, ఒక ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే, ఆ ఫ్యామిలీ ఏం చేయడానికి ఇష్టపడతారు? ఎలాగనైనా సరే నింపడానికి ఇష్టపడతారు. దాన్ని నింపడము అన్న మాట ఆ సందర్భంలో కరెక్ట్ కాదు. కానీ బాగా ఎండకు వచ్చామనుకోండి, ఒక బాటిల్ వాటర్, కూల్ వాటర్ ఇస్తే బాటిల్ మొత్తం తాగేస్తారు. ఇంకా తర్వాత టీకి, జ్యూస్కి, దేనికి స్థానమే ఉండదు. అబ్బా, కడుపు ఫుల్ అంటాం. ఒక ఇంటికి నుంచి ఇంకొక ఇంటికి, ఒక ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ దగ్గరికి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి వ్యక్తి కూడా తన స్థాయిలో తనకు తగినట్లుగా ఎదుటి వాళ్ళను నింపడానికి, ఇవ్వడానికి, తినడానికి, తాగడానికి ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. ఈరోజు యేసు క్రీస్తు నీ ప్రభు అయితే, నీ ప్రభువు నీకు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు నీ ప్రభు అని నువ్వు అంగీకరిస్తే ఆయన అనుదినము నిన్ను దేనితో నింపుతున్నాడు? నింపే కార్యక్రమం ఆయన చేస్తున్నాడా లేదా? చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యేసుక్రీస్తు పరిపాలన ఎటువంటిది అంటే, ఆయన తన స్థాయిలో తన వాటితో అనుదినము నిన్ను నింపువాడుగా ఉన్నాడు. అలా నింపుతూ తన పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనమును చూద్దాం. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. దిగినవాడు తానే సమస్తమును, దిగినవాడు తానే సమస్తమును, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. ఆయనను మనం ఈరోజు ప్రభు అంటున్నాం. పక్క వాళ్ళు చెప్పండి, యేసు ప్రభు నీ తల మీద ఉండి నిన్ను పరిపాలిస్తున్నాడు. నీ లోపల నీ మనసు ఎట్లున్నా, నీ హృదయం ఎట్లున్నా, నీ కడుపు ఎట్లున్నా, నువ్వు ఏమన్నా అవ్వు, ఆయన మాత్రం పైనే పరిపాలన చేస్తూ ఉంటాడు. బైబిల్ ఇలా చెప్పట్లేదండి. దిగినవాడు, మీ పక్క వాళ్ళతో చెప్పండి, దిగినవాడు, లోపలికి వెళ్ళినవాడు, నీ అంతరంగంలోకి వెళ్ళాడు, నీ ఆలోచనలోకి వెళ్ళాడు, నీ తలంపుల్లోకి వెళ్ళాడు, నీ శరీరంలో ప్రతి కణంలోకి ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. అలా వెళ్ళిన వాడు నిన్ను సంపూర్ణముగా నింపువాడుగా ఉన్నాడు. ఆయన నింపువాడుగా ఉన్నాడు. చూద్దాం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. తర్వాత 11. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగున వరకు
ఆయన ఈలాగు నియమించెను. యేసుక్రీస్తు తన పరిపాలనలో నిన్ను ఏం చేస్తున్నాడు, నువ్వు ఏమి అనుభవించాలి, నువ్వు దేన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఆయన ఎలా సంపూర్ణుడుగా ఉన్నాడో నువ్వు అలాంటి సంపూర్ణతను అనుభవించినట్లు ఆయన అనుదినము నింపుతూ ఉన్నాడు. తనతో నింపుతూ ఉన్నాడు, తన మహిమతో నింపుతూ ఉన్నాడు, తన ప్రభావంతో నింపుతూ ఉన్నాడు, తన సంపూర్ణతతో నింపుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు అనుదినము నిన్ను నింపే పని కలిగి ఉన్నాడు. నువ్వు నింపబడే పని కలిగి ఉండాలి. ఆయన నీ ప్రభువుగా ఉంటే నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే నీలో ఉండకూడని ఆలోచనలుంటే వాటిని ఖాళీ చేసి ఆయన వాటితో నింపుతాడు. ఆయన పనే, ఆయన ప్రభుత్వమే, ఆయన పరిపాలననే నింపే పరిపాలన. ఆయన నిన్ను సంపూర్ణునిగా చేసేంత వరకు ఆయన నిన్ను నింపుతూనే ఉన్నాడు. ఆయన నిన్ను నింపుతూనే ఉన్నాడు. ఏంటి ఆయన నింపడం అంటే ఏంటో చూద్దామండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం నుండి. ఆయన వారిని కలుసుకొని ఈలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. యేసుక్రీస్తు నీ ప్రభు అయితే ఆయన నిన్ను ఏ దానితో నింపుతూ ఉన్నాడు? యేసుక్రీస్తు నీ ప్రభు అయితే ఆయన నిన్ను ఎలా నింపుతున్నాడు అంటే ఆయన నిన్ను తన ఆత్మతో నింపుతున్నాడు. యోహాను నీళ్ళతో బాప్తిసం ఇచ్చువాడు, యేసుక్రీస్తు తన ఆత్మతో బాప్తిసం ఇచ్చువాడు. హల్లెలూయా. ప్రతి దినము యేసుక్రీస్తు నీవు తన ఆత్మ నింపుదలలో ఉండాలి. ఆయన నివాస స్థానముగా ఉండాలి. ఆయన మహిమ ప్రభావాన్ని అనుభవించేటువంటి శరీరముగా, రక్తముగా నీ శరీరము రక్తము ఉండాలి. ఆయన ప్రభావాన్ని అనుభవించేదిగా మీ శరీరము రక్తము, మన శరీరము రక్తము ఉండాలి. ఎవ్రీడే, ప్రతి దినము ఆయన పరిపాలననే నిన్ను నింపే పరిపాలన. హల్లెలూయా. ఆయన పరిపూర్ణత నీలో కనబడడానికి ఆయన తన ఆత్మ చేత నింపుతున్నాడు. దాని అర్థమే ఆత్మ బాప్తిస్మ అనుభవము. ఆత్మ బాప్తిస్మ అనుభవము. హల్లెలూయా. నీవు బాప్తిస్మము పొందడము అన్నటువంటిది యేసుక్రీస్తు పరిపాలన. ఆయన ఆత్మతో నింపబడడం అన్నది ఆయన పరిపాలన అయి ఉన్నది. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. మరి లాజరు సమాధి దగ్గరికి వచ్చి లాజరు బయటికి రా అన్నాడండి. మరి లాజరు శరీరంలో ఏం నింపబడింది? లాజరు సమాధిలో కుళ్ళిపోయే స్థితిలో ఉంటే ఆ లాజరును పట్టుకొని లాజరు బయటికి రా అన్నాడండి యేసయ్య. బయటికి రా అన్నటువంటిది ఆయన అధికారం, ఆయన పరిపాలన. కానీ ఆ పరిపాలన అధికారమును ప్రకటించిన వెంటనే లాజరు శరీరంలో ఒక శరీరం నింపబడింది. లాజరు రక్తంలో ఒక రక్తం నింపబడింది. లాజరు శరీర అవయవాలలో ఆ మాటకు, ఆ అధికారానికి సంబంధించిన అవయవాలు నింపబడి కట్టబడిన వాడిగా బయటికి వచ్చేసాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నీవు యేసుక్రీస్తు పరిపాలనలో ఉన్నటువంటి క్రైస్తవుడివి అని నమ్ముతున్నటువంటి వ్యక్తిగా నీవు అనుదినము ఆయనతో నింపబడుచున్న వ్యక్తివి. నింపబడాలని ఆశ కలిగి ఉండాల్సిన వ్యక్తివి. నింపబడే అనుభవంలో నీవు ఉండాల్సినటువంటి వ్యక్తివి. అలా కాకుండా ఏదో బైబిల్ చదివేసాము, చర్చికి వచ్చేసాము, ప్రార్థన చేసేసాము. కొంతమంది అన్ని భాషలు కూడా మాట్లాడతారండి, ఏమీ ఫీలింగ్ లేకుండా మాట్లాడేస్తారు. కారణం ఏంటంటే అసలు యేసుక్రీస్తు నీ పరిపాలకుడు అయినందుకు ఆయన వాటితో నీవు నింపబడుతున్నావు. ప్రతి దినము ఈ నింపబడే అనుభవము, అనుభూతి అన్నది గనక నీ శరీరానికి ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే ఇంకా వేరే ఎక్స్పీరియన్స్లోకి నీ శరీరం వెళ్తుంది. అది వ్యాధి అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, బలహీనత అవ్వచ్చు, పాపం అవ్వచ్చు, చీకటి అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు. నీవు నింపబడాల్సినటువంటి వ్యక్తివి. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు పరిపాలనలో ఉన్న వ్యక్తివి. అలా నువ్వు నింపబడకపోతే వేరే వచ్చి నింపబడతాయి. నీవు ఆశ కలిగి లేకపోతే వేరేవి ఆశ కలిగి ఉన్నాయి నీలోకి రావడానికి కదా. యేసుక్రీస్తును చేర్చుకోకపోతే, ఆయన ఆత్మతో నింపబడకపోతే, ఆ నింపబడిన అనుభవం లేకపోతే బయటికి వెళ్ళిపోయిన సాతానుడు మళ్ళా వచ్చేటప్పుడు
కొంతమందిని వెంట పెట్టుకొని వస్తాడంటండి. కొంతమందిని వెంట పెట్టుకొని వచ్చి మళ్ళీ నివాసం ఉండడానికి ప్రయత్నం చేస్తాడంట. మీ పక్క వాళ్ళు చెప్పండి, అది నీకు వర్కౌట్ అవ్వదులే, అది నీలో కుదరదులే. చెప్పండి, నీకు సాతానుడు రాలేడు నీలోకి. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్ను పరిపాలిస్తూ ఆయన ఆత్మతో నిన్ను నింపి ఉన్నాడు. ఆ నింపబడిన అనుభవం అనేది నీ జ్ఞానేంద్రియాలకు అర్థం కావాలండి, నీ సెన్సెస్కి అర్థం కావాలి, నీ బాడీ స్పర్శించాలి, నీ ఆలోచనలు స్పర్శించాలి. అలా నింపబడే అనుభవమే నీ ప్రార్థనా సమయము అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవునికి సమయం ఇచ్చిన సమయంలో నువ్వు నింపబడడానికి సమయం ఇస్తున్నావు. అనుదినము ఆయన నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనను గురించిన జ్ఞానంతో ఆయన నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సన్నిధితో, ఆయన ప్రభావంతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన శక్తితో నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. అపోస్తల కార్యములు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. అంటే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడుతున్నాము. హల్లెలూయా, ప్రభువు స్తోత్రం. మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. 11వ వచనం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి పంచి ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే నింపడం, యాక్టివేట్ చేయడం. హల్లెలూయా. వీటన్నిటిని మనం పక్కన పెట్టి మనము మనకున్న పరిస్థితులను బట్టి దుఃఖపడుతూ నాకు ఇది ఇవ్వు ప్రభువా, నాకు అది ఇవ్వు ప్రభువా అనుకుంటూ మనము టైం వేస్ట్ చేసామనుకోండి, బాగా అవుతున్నట్టునే ఉంటుంది, మళ్ళీ బాగలేకుండా అయిపోతుందండి. బలహీనత ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ బలం వచ్చినట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు నింపబడము, పరిశుద్ధాత్మని కార్యాలు నింపబడము, పరిశుద్ధాత్మని కార్యాలు యాక్టివేట్ అవ్వడము, ఇన్ని మనలో జరుగుతున్నాయి. అనుదినము ప్రతి సందర్భంలో, ప్రతి సీజన్లో ఇన్ని పరిశుద్ధాత్మని కార్యాలు మన జీవితాల్లో, మన అంతరంగంలోనే జరుగుతున్నాయి, మన లోపలనే జరుగుతున్నాయి. 11వ వచనంలో చూద్దాం. అయినను వీటన్నిటిని, అందరు చెప్దాం. అయినను వీటన్నిటినీ, వేటన్నిటినీ, పరిశుద్ధాత్మని కార్యములన్నిటినీ పరిశుద్ధాత్ముడు ఒక్కడే నింపుతూ ఉన్నాడు, యాక్టివేట్ చేస్తూ ఉన్నాడు, ఆ అనుభవంలోకి నడిపిస్తున్నాడు ప్రతి దినము. అలా కాకుండా 2 పాటలు పాడుకొని 2 వచనాలు చదువుకొని ముగింపు ప్రార్థన చేసి యేసునామం అడుగుచున్నాము తండ్రి అని మన పనుల్లో మనకు వెళ్ళిపోయేటువంటి ఒక సాధారణమైన నామినల్ క్రిస్టియన్గా నువ్వు ఉండడానికి వీలు లేదు. నామినల్ క్రిస్టియన్ అనేది లేనే లేదు. పవర్ఫుల్ క్రిస్టియన్ అన్నది మాత్రమే ఉంది. ఏమి చూడలేని క్రైస్తవుడు కాదు, ఆత్మ ప్రత్యక్షత కలిగిన క్రైస్తవుడుగా ఉండునట్లుగా ఆయన నింపి ఉన్నాడు. పరలోకము నిత్యము నీ కొరకు తెరవబడినట్లుగా, పరలోకపు సంబంధమైనవి నిత్యమును అనుభవించినట్లుగా నీ క్రైస్తవ జీవితం ఉందండి. నీవు ఒకసారి మనం అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 7:54 నుంచి. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. ఆ సందర్భానికి స్టెఫెను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. హల్లెలూయా. ఏ సందర్భం అది? మనుషులందరూ చంపడానికి సిద్ధపడిన ఆ సమయంలో భయముతో నింపబడాలి,
మరణ భయంతో నింపబడాలి, కానీ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. హల్లెలూయా. అందుకనే నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఎప్పుడు భయపడతావో పరిశుద్ధాత్మతో నింపబడతావు. కన్ఫ్యూజన్లో ఉంటావు, పరిశుద్ధాత్మతో నింపబడతావు. దుఃఖంలో ఉంటావు, పరిశుద్ధాత్మతో నింపబడతావు. నీకు మార్గం కనబడట్లేదు, పరిశుద్ధాత్మతో నింపబడతావు. ఈ నింపబడడం అన్నటువంటిది క్రైస్తవునిగా నీ మీద జరుగుతున్న ఒక పరిపాలన. నీ శరీరము, నీ రక్తము, నీ మనస్సు, నీ ఆలోచనలు ఉండాల్సినటువంటి విధానము పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడము. స్టెఫెను చూద్దాం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి. ఒక్క నిమిషం అండి, 54వ వచనం చూద్దాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఇప్పుడు మన ముందర ఉన్నటువంటి వ్యక్తి ఒక తల్వార్ పట్టుకొని ఇంకా రెడీ టు కట్ అనమాట. కట్ చంపేయడానికి కర్ర పట్టుకొని ఉన్నాడండి, కత్తి తల్వార్ పట్టుకొని ఉన్నాడండి. అలాంటి సందర్భంలో స్టెఫెన్కి జరిగిన అనుభవం ఏంటో తెలుసా అండి? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. నింపబడిన తర్వాత ఏం జరిగింది? ఆకాశము తెరవబడుటయు. ఆకాశం వైపు తేరి చూచి. నిజంగా తేరి చూడాల్సింది ఎవరి వైపు? అబ్బా, ఇంత తల్వారు ఉంది, ఇది మొద్దుదా, కత్తిదా, షార్ప్ ఉందా, అసలు ఇది కనుక దీంతో కనుక కొడితే ఒకటేసారి తల ఎగిరిపోతుందా, ఇన్ని భయాలు. కానీ ఇక్కడ ఎదుటి వాళ్ళు రాళ్ళతో కొడతారా, కత్తులతో పొడుస్తారా, కర్రలతో కొడతారా, చంపేస్తారా, విషం పెట్టి చంపేస్తారా, ఇవన్నీ కాదు. కానీ కళ్ళ ముందర ఫిజికల్ బాడీ, ఫిజికల్ ఐ ముందర మనుషులు చంపడానికి రెడీగా ఉన్నారు, కోపంతో రెడీగా ఉన్నారు. కానీ స్టెఫెన్ కన్నులు ఎక్కడికి వెళ్ళాయి? ఆకాశం వైపు. కానీ చిన్న డౌట్ ఏంటంటే, మీ ముందర ఒక కోడల ముందర అత్త ఉందండి, రాసి రంపాన పెట్టి అత్త ఉందండి. అప్పుడు కూడా ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నా. వస్తుందా పాట? వస్తుందా? కోడల ముందర అత్త, అత్త ముందర కోడలు, కరకోటకుడైన బాసు ఉంటాడండి. ఆ బాసు వర్క్ చేసినా సరే ఏదో ఒకటి పని కట్టుకొని, లోపం పట్టుకొని, డిఫెక్ట్ పట్టుకొని టార్చర్ పెట్టే బాస్ ఎదురుగా ఆకాశమందున్న. వస్తుందా పాట? కానీ ఇక్కడ స్టెఫెన్కి వచ్చిందండి. కానీ ఇక్కడ స్టెఫెన్కి వచ్చింది ఏంటో తెలుసా అండి? పండ్లు కొరుకుతూ ఉన్నారు, రాళ్ళు పట్టుకొని ఉన్నారు, చంపడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మన వాడి కళ్ళు ఎక్కడున్నాయి? ముందర మనుషులందరూ గుంపులు చేరి చంపడానికి సిద్ధంగా ఉంటే, అప్పుడే టికెట్ కొనుక్కొని సినిమా చూడడానికి పోయినట్టుగా సడన్లో ఆకాశం వైపు తేరి చూడడము కన్నులు. ఏం చూస్తున్నాడు? ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండేటు చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండేటయు నేను చూచుచున్నానని చెప్పేసరికి వాళ్ళకి బీపీ రైజ్ అయిపోయిందండి. అసలు పిచ్చెక్కిపోయారు, వాళ్ళు కోపంతో రగిలిపోయారు. మా తట్టు చూసి భయపడి వణికిపోయి కాళ్ళ మీద పడి, క్షమించండి, నన్ను వదిలేయండి ప్లీజ్, నేను బతకాలనుకున్నాను, కావాలంటే నేను మీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తాను, లేకపోతే పని చేసి పెడతాను, ఇలా అనకుండా ఆకాశం వైపు తేరి చూసి అక్కడ దేవుని మహిమ అంట, దేవుని కుడిపార్శ్వమున మనుష్య కుమారుడు నిలిచిండేటయు నేను చూచి తిని. అంటే కోపం రాదండి? వస్తుందా రాదా? కానీ మనుషులు కోపంతో ఉన్న ఆ సిచ్యువేషన్లో స్టెఫెను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. హల్లెలూయా. అనుదినము ఏ ప్రభు అయితే నేను పరిపాలిస్తున్నాడో ఆ ప్రభువు తన ఆత్మతో ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భంలో నిన్ను నింపువాడై ఉన్నాడు. గుడ్ న్యూస్ ఏంటంటే, ఎక్కడి నుంచో వచ్చి నింపబడడం కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్మని మహిమ నిన్ను కమ్ముకుంటుంది, ప్రభావం నిన్ను నిండుకుంటుంది, ఆయన అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది, ఆయన ధైర్యం నిన్ను కమ్ముకుంటుంది, ఆయన ప్రత్యక్షత జ్ఞానం నిన్ను కమ్ముకుంటుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మనకు ఉండాల్సిందంతా తెలివి అండి, మనకు ఉండాల్సినంత జ్ఞానం. ఏంటి జ్ఞానము? నేను నింపబడాలి.
నేను నింపబడాలి. నేను ప్రతి సందర్భంలో నేను నింపబడిన వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదలలో నేను ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ స్టెఫెను వారి ఆ సిచ్యువేషన్ చూద్దాం. మరొకసారి 54వ వచనము, 55వ వచనం, 56వ వచనం చూద్దాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటను చూచి. ఇక్కడ బాగా గమనించండి, ఒక ప్రాక్టీస్ అనేది మనకు ఎవ్రీడే ఉండాలండి. ఒక అనుభవం అనేది మనకు ఎవ్రీడే ఉండాలి. ఇక్కడ స్టెఫెను పరిశుద్ధాత్ముడా రక్షించు నన్ను అని మొరపెడితే పరిశుద్ధాత్మతో నింపబడినట్టు లేదు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అర్థం చేసుకుందాం. మనకు ఒక ప్రాక్టీస్ ఉండాలి, మనకు ఒక అనుభవం ఉండాలి. అదేంటంటే ఎవ్రీడే పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ నింపుదల ఏంటి అన్న అనుభవము నీకే కలిగి ఉండాలి. అది నీ శరీరమే అనుభవించాలి. అది నీ శరీరంలో నీ ఆలోచనలు అనుభవించాలి, నీ తలంపులు అనుభవించాలి, నీ జ్ఞాపకాలు అనుభవించాలి. అలా అనుభవించినట్లు అనుదినము నువ్వు నింపబడాలి. ఆ అనుభవమును నీవు తీవ్రంగా ప్రతి దినము కోరుకోవాలి, ఆశించాలి, వేచి ఉండాలి. హల్లెలూయా. నువ్వు బైబిల్ చదువు, ఆరాధన చేయి, కృతజ్ఞత చెల్లించు, అన్ని భాషలు మాట్లాడు. ఇదంతా ఏంటంటే నువ్వు నింపబడిన అనుభవము. నువ్వు ఆ టయాన్ని ముగించి నీవు నీ పనుల్లో కొనసాగే లోపల నీవు ఆయన మహిమ ప్రభావాన్ని అనుభవించే వ్యక్తిగా ఉండాలి. అది ఆయన కోరుకొని పరిపాలిస్తున్నాడు, అలా నువ్వు ఉండాలని. ఆయన తప్పించి నిన్ను కోరుకొని అలాంటి విధముగా నిన్ను నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. గట్టిగా హల్లెలూయా చెప్దాం. గట్టిగా హల్లెలూయా చెప్దాం. స్టెఫెనుకు అనుదినము ఆ పరిశుద్ధాత్మ పూర్ణతలో స్టెఫెను జీవించడానికి నిర్ణయం తీసుకున్నాడు. అలా జీవిస్తూ ఉన్నాడు. ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భంలో వ్యతిరేకత అన్నది, మరణం అన్నది స్టెఫెను మీదకి వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. వ్యాధిని లెక్క చేయొద్దు, సాతాను లెక్క చేయొద్దు, నీ పరిస్థితులు లెక్క చేయొద్దు, మనుషులను అస్సలు లెక్క చేయొద్దు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడడం అనేది నీ వరకు నీకు ఉండాల్సిన బాధ్యత, ఆశ, తపన. ఎందుకంటే ఏ ప్రభు అయితే నిన్ను పరిపాలిస్తున్నాడో ఆ ప్రభువు నిన్ను నింపే పరిపాలన ఆయన చేస్తున్నాడు. తన ఆత్మతో నింపి తన ఆత్మ కార్యములను నీకు ప్రతి దినము ఆయా సందర్భాలను బట్టి ఆయన నీకు నింపుతూ పోతున్నాడు, యాక్టివేట్ చేస్తూ పోతున్నాడు. ఇది పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు పని కలిగి ఉన్నాడు. నీవు దానికి విధేయతగా ఆ పరిశుద్ధాత్మ సన్నిధి, ఆ పరిశుద్ధాత్మని కార్యాలు నీవు అనుభవించాలని కోరుకోవాలి. ఈ సంఘానికి వస్తున్నటువంటి నీవు ఇలాంటి అనుభవాన్ని నువ్వు అనుదినము అనుభవించడానికి కోరుకోవాలి. ఈ అనుభవమే నిన్ను మిక్కిలి ధనవంతునిగా చేస్తుంది. ఈ అనుభవమే మిక్కిలి ఆరోగ్యవంతునిగా చేస్తుంది. ఈ అనుభవమే మిక్కిలి జ్ఞానవంతునిగా చేస్తుంది. ఈ అనుభవమే మిక్కిలి సంతోషించి ఆనందించే వ్యక్తులుగా మనల్ని మారుస్తుంది. ఒకవేళ నువ్వు అలా లేకపోయినా నువ్వు పరలోకానికి వెళ్తావు. నువ్వు అలా లేకపోయినా నీ పనుల్లో నువ్వు చేసుకుంటూ నీ శక్తి కొలది నువ్వు ధనవంతునివి అవుతావు, జయిస్తూ పోతావు. కానీ ఒక సందర్భం వస్తుంది, ఆ సందర్భంలో నీవు శక్తిమంతురాలిగా నిలబడతావో నిలబడలేవో. ఇక్కడ స్టెఫెను తను పళ్ళు కొరికి చంపడానికి ఉన్న వారి ఎదుట స్టెఫెను పరలోకం తెరవబడడం చూశాడు. హల్లెలూయా. ఎవ్రీ సిచ్యువేషన్, ఆ పరిస్థితితో సంబంధం లేకుండా ఎవ్రీ డే పరిశుద్ధాత్మ సహవాసం అన్నది నువ్వు అనుభవించే వ్యక్తిగా ఉంటే ప్రతి సందర్భంలో, ప్రతి వ్యతిరేకతలో, ప్రతి బలహీనతలో నీవు దేవుని ఆత్మ సన్నిధిని బలముగా అనుభవిస్తావు. ఈ ప్రాక్టీస్ అనేది నీకు అనుదినము ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇదే విధేయత, ఒబీడియన్స్, విధేయత. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడడం అన్నది నీవు దేవునికి చూపించేటువంటి విధేయత.
ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నీ కొరకు శ్రమలు అనుభవించాడు, యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు, యేసుక్రీస్తు నీ కొరకు రక్తం కార్చాడు, గాయపరచబడ్డాడు అని గనక నువ్వు నమ్ముతూ ఉంటే ఆ సమస్తం యొక్క ఫలమే నీవు పరిశుద్ధాత్మతో నింపబడడానికి, క్రీస్తు సంపూర్ణతతో నింపబడడానికి, సాతానుడు నిన్ను చూస్తే క్రీస్తులాగా కనబడడానికి, పరలోకం నిన్ను చూస్తే క్రీస్తులాగా కనబడడానికి, ఈ భూమి మీద ఉన్న మనుషులు చూస్తే క్రీస్తులాగా కనబడినట్లుగా నీవు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నావు. అనుదినము బలహీనతను అనుభవించే మీ శరీరము పరిశుద్ధాత్మ జీవపు సన్నిధిని అనుభవించేటట్లుగా కోరుకోవాలి. ప్రభా, సింపుల్గా జలుబు దగ్గు వస్తుంది, సింపుల్గా జ్వరం వస్తుంది, సింపుల్గా బాడీ పెయిన్స్ ఉంటున్నాయి, ఎండకెళ్ళేసి వస్తే మాడు పగిలిపోయి బాడీ అంతా వేడైపోయి బాయిల్స్ వస్తున్నాయి. వ్యాధి అనేది, రోగం అనేది, బాధ అనేది, దుఃఖం అనేది ఎవ్వరు కూడా కోరుకొని 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 ఎవరు తెచ్చుకోవట్లేదు. అవి మనం తినడం వల్ల, మనం అలా వెళ్ళడం వల్ల అలా ఇలాగ జరిగిపోతున్నాయి. కానీ ఈ శరీరము నీది, ఈ రక్తము నీది, నీ నివాస స్థానమైనటువంటి ఈ శరీరము నీ ప్రభావ మహిమను అనుభవించాలి. మీ శక్తి సామర్థ్యము, మీ సంతోష సమాధానాలను అనుభవించాలి అన్న ప్రాక్టీస్ ఎవ్రీడే మనము కలిగి ఉండాలి. మామూలుగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు ఇది. అది నీకు ఇవ్వబడింది కాబట్టి తీసుకోవడం ప్రాక్టీస్ చేయాలి. నీవు నింపబడాలని ప్రార్థన చేస్తే దేవుడు నింపే ఉద్దేశమే లేకపోతే నీవు ఎంత మొరపెట్టినా వేస్ట్. ఆయన నువ్వు నింపబడినట్లు ఆయన పరిపాలన అనుదినము నీ మీద కొనసాగింపజేస్తున్నాడు కనుక నువ్వు నింపబడాలని కోరుకోవాలి. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడే కనుక ఆయన ప్రభావం నువ్వు అనుభవించాలి. పరిశుద్ధాత్మ నీలోనే ఉండి ఆయన తన వాటిని యాక్టివేట్ చేస్తూ ఉన్నాడు కనుక నీవు వాటి ప్రభావములో నీవు వెళ్ళడము ప్రారంభించాలి. నీ అనుభవము అదై ఉండాలి. కొంతమందికి కృపావరాలు ప్రార్థన చేయకపోయినా ఆపరేట్ అవుతాయండి. బైబిల్ చదవకపోయినా ఆపరేట్ అవుతాయండి. కృపావరాలు అనేవి మనం కొంటే మన ఆస్తి అయినట్టుగా కొన్ని రోజులకి కృపావరాలు ఏమైపోతాయంటే మనవి అయిపోతాయి. మన శరీరంలో చేతులు ఉన్నట్టుగా మనకు కృపావరాలు అనేవి మన సొంతం అయిపోతాయి. మనం యాక్టివేట్ చేయడం అనేది సింపుల్గా ఉంటుంది. కృపావరాల యాక్టివేషన్కి మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఆనందించి సంతోషించడము అన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పరిశుద్ధాత్మతో నింపబడి సంతోషించి ఆనందించే అనుభవం, తృప్తి చెందే అనుభవంలో నీ క్రైస్తవ జీవితము ఉండాలి. లేకపోతే కృపావరాలు ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతూనే పోతూ ఉంటాయి. హీలింగ్స్, మిరకల్స్, టంగ్స్ మాట్లాడడం అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ నువ్వు ఆ టంగ్స్ మాట్లాడడం అనేది నువ్వు దేవునితో మాట్లాడడము, ఆ అనుభవాలు అనేవి దేవునితో మాట్లాడే అనుభవము అన్నది కనుక గుర్తించకుండా ఆ ప్రాక్టీస్ చేయకపోతే కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. అన్నీ ఉండడానికి ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఎన్ని నింపడానికి? దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు అంటే ప్రభు అయిపోయాడని అర్థం అండి. ఆ ప్రభువు నింపే పరిపాలన చేస్తున్నాడు ఎవ్రీడే. తర్వాత చూద్దాం 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఎంత? మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు సంపూర్ణమైన పురుషుని అవ్వాలంటే, సంపూర్ణమైన స్త్రీ అవ్వాలంటే సంపూర్ణంగా నింపబడాలి. క్రీస్తు నీకు సంపూర్ణంగా చేసిన దాన్ని సంపూర్ణంగా నువ్వు అనుభవించాలి. అప్పుడే సంపూర్ణ పురుషునిగా, సంపూర్ణ స్త్రీగా ఉంటావు. సంపూర్ణ పురుషుడు అంటే స్త్రీ కాదని కాదండి. పురుషుడు అంటే అర్థం ఏంటంటే హ్యూమన్ బీయింగ్ అని అర్థం అనమాట. సంపూర్ణ పురుషుల మగు వరకు
అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, అంత సంపూర్ణత, ఫుల్నెస్, సంపూర్ణత. ఒకటి ఉండి ఒకటి లేకపోవడం కాదు, ఒకటి నింపబడి ఇంకొక అనుభవంలో ఉండలేకపోవడం కాదు. పరిశుద్ధాత్మ అనుభవము ఒకరికి ఉండి ఒకరు లేకపోవడం కాదు. అది ఒకరోజు మంగళవారము, శుక్రవారము ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసం లేనప్పుడు, ఇలా దీనికి దానికి సంబంధించినటువంటిది కాదు. నీవు అనుదినము సంపూర్ణముగా పరిశుద్ధాత్మతో నింపబడి సంపూర్ణముగా ఆయన కార్యములలో వెళ్ళున్నట్లుగా పరిశుద్ధాత్మ పరిపాలన నీ మీద శక్తివంతంగా సంపూర్ణంగా కొనసాగుతున్నది. ఇక్కడ నువ్వు నిర్ణయం తీసుకోవాలి. మనందరము ఒకే విశ్వాసముతో ఏకీభవించినట్లుగా, ఒకే విశ్వాసం కిందికి వచ్చినట్లుగా. ఏంటి ఆ విశ్వాసము అంటే, మనల్ని పరిపాలిస్తున్న వాడు సంపూర్ణముగా మనలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనవన్నీ సంపూర్ణముగా మనకు ఇచ్చియున్నాడు. హల్లెలూయా. సంపూర్ణత, అందరూ యుద్ధం. సంపూర్ణంగా నాకు ఇచ్చినవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. వాటిని అనుభవించడానికి, సంపూర్ణత అనుభవించడానికి అనుదినము నా సమయాన్ని నా ప్రభు కొరకు కేటాయించాలి. ఇలా కేటాయించకపోయినా మనము ముందుకెళ్తూనే ఉంటామండి. కానీ స్టెఫెనుకు వచ్చిన పరిస్థితి నీకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులే. ఇప్పుడు మన ప్రార్థనలన్నీ ఏంటో తెలుసా అండి? మా అత్త, మా కోడలు, నా భర్త, నా భార్య, నా పిల్లలు. మీ పక్కన నువ్వు చూస్తున్నావు కాబట్టి ప్రాబ్లం కనపడుతుంది. అసలు నువ్వు చూడకుండా ఆకాశం వైపు చూస్తే పరలోకం కనపడుతుంది. ఇది సాధ్యమా? నీ ఎదుట ఉన్న పరిస్థితిని కాకుండా పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్ముడు ఆ సందర్భంలో ఏం చూపిస్తున్నాడో, ఆ టైంలో పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో దాన్ని చూడడానికి నీవు ఆయన చేత పరిపాలించబడగలిగిన వ్యక్తిగా నిన్ను నీవు అనుదినము ప్రాక్టీస్ చేయాలి. అలా కాకపోతే పరిస్థితుల వైపు చూస్తాం, మనుషుల వైపు చూస్తాం, అలానే వెళ్ళిపోతాం. అట్లా కూడా మన క్రైస్తవ జీవితాన్ని చూడొచ్చు, జీవించవచ్చు. మనుషుల వైపు చూస్తూ వెళ్ళిపోవడము, జీవించవచ్చు. పరిస్థితుల వైపు చూస్తూ కూడా జీవించవచ్చు. వాటి గురించే కన్నీరు గార్చొచ్చు, వాటి గురించే మొరపెట్టచ్చు. వాళ్ళనే మార్చు ప్రభువా అని ప్రభువును మార్చే ప్రభావం కూడా మనము చెయ్యొచ్చు. కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ పరిపాలన వేరుగా జరుగుతుంది. నీ పరిస్థితులకు వేరుగా జరుగుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు మాట్లాడే మాటలు వింటే బయటికి చెప్పడానికి భయం వేస్తుందండి. ఒక సహోదరుడు చాలా కష్టమైన పరిస్థితిలో తన మీద కేసులు పెడితే ఆ కేసుల్లో మరి తాను ఎంప్లాయ్ అరెస్ట్ అయితే సస్పెండ్ అయిపోతాడు. అయితే తన ఆరోగ్య పరిస్థితి బాలేకపోయినా హాస్పిటల్ నుంచి అలా జంప్ అయిపోయి వచ్చాడని. అతని సిచ్యువేషన్ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ప్రభు ఏం మాట్లాడాలండి? మీ పక్కన చూడండి. ప్రభువు కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఓకే, రాదా మీకు? సరే ఓకే, నో ప్రాబ్లం. ప్రభా కోట్లాది వందనాలు, వీళ్ళకి రాని పాట నాకు ఇచ్చినందుకు స్తోత్రం. జోక్ చేశానండి. మీకు రాని పాటలు ఏం లేవండి, అన్నీ పాడతారు మీరు, అన్నీ నాట్ కొన్ని, అన్నీ పాడతారండి. ఓకే, బాగా. అయితే ప్రభు ఏం మాట్లాడుతున్నా అంటే ఆదరణంగా మాట్లాడాలి కదండి. అయితే బ్రదర్ దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి, అంటే ఒక 10 years పైనుంచి ప్రభువు మిమ్మల్ని పిలుస్తూ ఉంటే మీరు
వినిపించుకోకుండా మీ భక్తి విధేయత శ్రద్ధలే మీకు మించిపోయి ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పటికైనా దేవుడు పిలుస్తున్నాడు, మీరు దేవునికి విధేయత చూపించి బయటికి రండి అన్నాడు. ఫస్ట్ కనపడిన ఒక వ్యక్తి దుఃఖంలో ఉంటే ఆ దుఃఖంలో ఉన్న వ్యక్తితో దేవుడు ఏం మాట్లాడాలని, నా కుమారుడా నిన్ను స్వస్థపరుస్తున్నా, ఇట్లా మాట్లాడితే ఎట్లా ఉంటుందండి? మనిషికి కొంచెం ఆదరణ ఉంటుంది కదండి. పట్టుకొని అసలే అన్ని రకాల సమస్యలతో నిండినటువంటి వ్యక్తితో దేవుడు నిన్ను అనేక సంవత్సరాల నుంచి పిలుస్తుంటే నువ్వు బయటికి రాలేదు, ఇప్పటికైనా బయటికి రా అంటే ఎక్కడి నుంచి బయటికి రావాలంటే ఆల్రెడీ బయటకే వచ్చాడు ఆయన. దేవుని తపన, దేవుని సమయము, దేవుని సిచ్యువేషన్ వేరే. మనం చూస్తున్నటువంటిది, మనం అనుభవిస్తున్నటువంటిది వేరు. ఎలాగైతే స్టెఫెను తన ముందరున్న శత్రువును చూడకుండా ఆకాశం వైపు చూసి అక్కడ దేవుని మహిమ, మనుష్య కుమారుడు నిలిచి ఉండడం నేను చూస్తున్నాను అనేసరికి రాళ్లతో కొట్టేశారండి. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభా, పిచ్చోళ్ళు కాకపోతే నన్ను కొడుతున్నారు ప్రభా, వీళ్ళు కాదు ప్రభా, వీరిని క్షమించు. ఎంత డిఫరెంట్ యాక్టివిటీ చూడండి అక్కడ. స్టెఫెన్ యొక్క ప్రవర్తన చాలా వింతగా ఉంది అక్కడ. అవునా కాదండి? అవునా కాదా? అవునా కాదా అండి? అవునా కాదా? మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చూస్తున్నాం? ఒక పరిస్థితి కనపడితే అదే పరిస్థితిలో మనం ఉండి అదే పరిస్థితిని చూసి అదే మనుషులను చూసి అదే ప్రాబ్లం అనుకొని అదే ఎరుక గోడలు అనుకొని దాని గురించే మొరపెట్టి ఇంకా సంవత్సరమైనా దాని గురించే మొరపెడుతూ ఇంకొక సంవత్సరమైనా దాని గురించి మొరపెడుతూ మనము పోతున్నాం. కానీ మన కళ్ళకు, మన ఆలోచనలకు వేరేది రావట్లేదు, వేరేది కనపడట్లేదు. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల అన్న అనుభవము నీవు అనుదినము ప్రత్యేకంగా కోరుకోవాలి. అప్పుడు నీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఎగిరిపోతాయండి. అధికారంతో దానికి ఆజ్ఞాపించి నువ్వు వెళ్ళిపోతావు. అది మార్పు చెంది ఉంటుంది, మార్పు చెంది ఉంటుంది. పరిశుద్ధాత్మ అనుభవము అన్నది అనుదినము నీవు కోరుకోవాల్సిన అనుభవము. ప్రతి సందర్భములో పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా తన సన్నిధితో నింపుతాడు, మాటలతో నింపుతాడు, ఆలోచనలతో నింపుతాడు, పరిష్కారాలతో నింపుతాడు, జీవ ప్రభావంతో నింపుతాడు. కొన్ని చోట్ల ఎవరైనా మాట్లాడితే పరిశుద్ధాత్ముడు చలో వెళ్ళిపో, వినొద్దు, గో అని తోసుకొని తీసుకెళ్తాడని. వాళ్ళు ఫీల్ అవుతారని అనడానికి కూడా ఛాన్స్ లేదండి. వెళ్ళు, వాళ్ళ ఫీలింగ్తో నీకు పని లేదు, వెళ్ళిపో గోగాని తోసుకొని వెళ్ళిపోతాడండి. అక్కడే ఉండి నిజమా అనుకున్నాం అనుకోండి, ఇంకా పరిశుద్ధాత్ముడు సైలెంట్ అవుతాడండి. ఎందుకు నీవు ఇలా ఉన్నావు అంటే, నువ్వు దేశాలకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇట్లా ఉండాలి. దేశాలకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు ఇలానే ఉండాలండి. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన క్రైస్తవుడు ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా, జ్ఞానంతో సంబంధం లేకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడం ప్రారంభిస్తాడు. నీవు అలానే నీ బంధువులకు, నీ మిత్రులకు, నీ స్నేహితులకు, నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు అలా ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఆశీర్వాదకరంగా ముందుకు సాగాలి. కొన్ని పరిస్థితులు నీ జీవితంలో అలానే ఉంటాయి, కానీ నువ్వు మాట్లాడితే ఎదుటి వ్యక్తుల్లో ఆ పరిస్థితులు సేమ్ టు సేమ్ అవి మారిపోతూ ఉంటాయి. పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది. ఏంటి ప్రభా, సేమ్ ప్రాబ్లం నేను కలిగి ఉన్నాను, కానీ ఆ ప్రాబ్లం ఉన్నప్పటికీ వేరే వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంటే దాన్ని నేను యేసుక్రీస్తు నామములో పోవునుగా కంటే పోయింది, కానీ నా పరిస్థితి ఏంటి ప్రభా ఇట్లనే ఉంది అని నువ్వు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు. నీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు రిలీజ్ చేస్తున్న ప్రతిసారి నీ జీవితంలో ఉండకూడదు, అది బలహీనమై వెళ్ళిపోతుంది. అది నీ దగ్గర నుంచే వెళ్తుంది, నీలో నుంచే ఆ ప్రభావం బయటికి వెళ్తుంది. అందుకనే నీవు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఎప్పుడు నిలబడాలి, బ్లెస్సింగ్గా ఉండడానికి నిలబడాలి. నీ జీవితంలో, నీ కుటుంబంలో,
నీ శరీరంలో ఉన్న కొన్ని పరిస్థితులను నువ్వు కేర్ చేయకూడదు. వాటిని నువ్వు కేర్ చేసే కొద్దీ నీకే ఆశీర్వాదం కనపడదు అన్న స్థితిలో నువ్వు ఉంటావు. డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద డెవిల్ మీద నీ కాన్సన్ట్రేషను ఉండకూడదు. మనుషుల మీద నీ కాన్సన్ట్రేషన్ అధికంగా ఉండకూడదు. డెవిల్ కాన్షియస్. మరి ఈ కాన్షియస్ ఏం చేస్తుందంటే ఎల్లప్పుడూ డెవిల్ వైపు అట్రాక్ట్ చేస్తుంది. డెవిలే కనపడుతుంది నీకు. సైతాను నల్ల కూరలు వేసుకొని, కొంతమందికి అందంగా కనపడుతుందండి పడగొట్టడానికి, కొంతమందికి వికారంగా కనపడుతుందండి భయపించడానికి, కొంతమందికి మరణం వలే కనపడుతుంది. మరణ భయం వచ్చేస్తుంది వాళ్ళకి. ఏదో ఏమి రోగం ఉండదు, ఏముండదు, కానీ నువ్వు చచ్చిపోతావు. పదే ఆలోచనలు వస్తుంటాయి. అలా రావడానికి కారణం ఏంటంటే డెవిల్ కాన్షియస్ అనేటువంటిది, అంటే సాతానునికి సంబంధించినటువంటి వాడున్నాడు, వాడు చేస్తాడు, వాడిదే ఇది అన్న కాన్షియస్ అనేది ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, మోర్ దాన్ హోలీ స్పిరిట్, మోర్ దాన్ జీసస్ క్రైస్ట్, వాళ్ళకి కలలు దర్శనాలు అన్నీ కూడా సైతానే కనపడతాడు. నేను ఎవరి దగ్గరైనా సైతాన్ కనపడితే కనీసం నీ దగ్గర సైతాన్ ఉన్నాడని కూడా చెప్పనండి. ఎందుకంటే వాడు పవర్ఫుల్ కానప్పుడు వాడు నీ దగ్గర ఉన్నాడని నేను ఎందుకు చెప్పాలి? సర్వశక్తిమంతుడైన దేవుడు నీ దగ్గర ఉన్నప్పుడు, ఆయన పవర్ఫుల్ అయినప్పుడు ఆయన ఉన్నాడని నేను చెప్తానండి. కొంతమంది వేరే చోటికి వెళ్తారండి, మహా తెలివి పొరులండి. క్రైస్తవులు మించిన తెలివి ఎవరి దగ్గర ఉండదు. వేరే చోటికి వెళ్తే వాళ్ళు నీకు చేతబడి చేసినారో, నీకు అది చేస్తున్నారో, నీకు ఇది చేశారో అని చెప్పేసరికి వచ్చి, ఏం పాస్టర్ గారు మీకు సైతాన్లు కనపడలేదా నాలో? వాళ్ళు అన్ని విషయాలు చెప్పారు నాకు అని అడుగుతారండి. ఏం చెప్పాలండి నేను? అదే నేను ముందే కనుక సైతాన్ నీ దగ్గర ఉందని వాళ్ళకి నచ్చినట్టు చెప్పాను అనుకోండి, మీ చర్చికి వస్తుంటే సైతాన్లు ఎట్లున్నాయి పాస్టర్ గారు, మీరు సరిగా ప్రార్థన చేయట్లేదు అంటారండి. మళ్ళా గోడ దెబ్బ చెంప దెబ్బ పాస్టర్ జీవితం. మీ పక్క వాళ్ళని చూడండి ఒకసారి, ఎందుకట్లా ఇబ్బంది పెడతావని. ఎందుకు పాస్టర్ని అలా ఇబ్బంది పెడతావని. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటే వాళ్ళ దగ్గరనే పెట్టుకోండి, వాళ్ళు మీరు చూసుకోండి, నా దగ్గరికి తీసుకురావద్దు. ఎందుకంటే నేను ఎలా నడిపింపగలిగి ఉన్నానో అలానే నేను నడిపిస్తాను, అంతే. నేను మామూలు మనిషినే అండి, దేవుడు వాడుకుంటున్నాడు, మహిమకరంగా ప్రభు వాడుకుంటాడు, అంతే. అంతకుమించి మీరు అడిగే క్వశ్చన్స్కి నా దగ్గర జవాబే ఉండదు. దేవుడు ఏది చెప్తాడో అదే ఉంటుంది. అలానే మీరు మీ బంధువులకు అవ్వాలి, మీ స్నేహితులకు అవ్వాలి, మీ ఇరుగు పొరుగు వారికి అవ్వాలి. అలా ఆశీర్వాదకరంగా ఉండడం కొరకే యేసుక్రీస్తు నిన్ను పరిపాలిస్తూ తన ఆత్మతో నింపి ఆయన ఆత్మ కార్యములను నీలో పని చేయిస్తున్నాడు, తన ప్రభావంతో పనిచేస్తూ ఉన్నాడు. ఏదైనా ప్రార్థన చేస్తుంటే మారకపోతే మనం ప్రార్థన మానేద్దామండి. ఎడతెగక ప్రార్థన చేయమని ఉంది కదా, ఉంది. అన్నిటి కొరకు ఎడతెగక ప్రార్థన చేయకపోతే మనమే తెగిపోతామండి, ఒక రోజుకి మనమే డిస్కనెక్ట్ అయిపోతాం. విశ్వాసముతో నీకు ప్రభు ఇచ్చిన వాటితో విశ్వాసంతో నమ్మకంగా కొనసాగడం నేర్చుకుంటే ఎడతెగక దేని గురించి ప్రార్థన చేయాలో అప్పుడు నీకు అండర్స్టాండ్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే స్టెఫెన్ ఏమని ప్రార్థన చేయాలా? ఎవరో అన్నారండి, స్టెఫెను అక్కడ ప్రభువా నన్ను రక్షించు, వీళ్ళ నుంచి అన్నందుకే చచ్చిపోయాడు, ఒకవేళ మొర పెట్టింటే దేవుడు రక్షించేవాడు అన్నాడండి. మహా తెలివిపరులండి. స్టెఫెన్ అంట అక్కడ ప్రభువా నన్ను రక్షించు నాయనా అని అన్నింటేనంట వాళ్ళ మనసు మారిపోయి రాళ్ళతో కొట్టకుండా వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళంట. అలా ప్రార్థన చేయకుండా పరలోక దర్శనాలు చూసి, పరలోక దర్శనం ఆల్రెడీ కోపంతో ఉన్న వాళ్ళకు ఇంకా మంట పట్టేటట్లుగా, గాయం మీద కారం పోసినట్టుగా వాళ్ళు ఆల్రెడీ జలసితో కోపంతో ఉంటే వాళ్ళ కోపం ఇచ్చే మాటలే ఎలా చెప్తాడండి అసలు స్టెఫెను? చాలా రూడ్ పర్సన్ అసలు. మీ పక్కన చూడండి, హలో అనండి, అంతవరకు ఉంది మన ఆలోచన.
ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. మధ్యాహ్న కాల సమయంలో నీవు మామూలు వ్యక్తివి కాదు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను అనుదినము చూసే పాలవాడు, నీళ్ళవాడు, కూరగాయల వాడు దేవుని మహిమ నీలో చూడాలని పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ నీ నుంచి విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాంటి క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించకుండా నువ్వు చూసేదే చూస్తూ, నువ్వు వినేదే వింటూ కనుక నీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగింపజేసుకోవాలనుకుంటే రాబోయే గుడ్ ఫ్రైడే నీకు ఫ్రైడేగా ఉంటుంది కానీ గుడ్డుగా ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఎవ్రీ డే నీ జీవితంలో మహా సంతోషము అన్నది పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. నువ్వు దుఃఖంలో ఉంటే సంతోషాన్ని ఇస్తున్నాడు, బలహీనతలో ఉంటే బలాన్ని ఇస్తూ ఉన్నాడు. అభిషేకం అనేది ఎప్పటికప్పుడు పరిస్థితులకు వ్యతిరేకంగా నీ అంతరంగంలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిశుద్ధాత్మ నింపుదల అనుభవము, పరిశుద్ధాత్మని కార్యాల నింపుదల అనుభవము, ఆయన వాక్యము ప్రత్యక్షత నింపుదల అనుభవము అన్నది నీవు కోరుకోకపోతే, ఫస్ట్ నువ్వు కోరుకోవాలి, నువ్వు ఆశ కలిగి ఉండాలి. అనుదినము నువ్వు సమయాన్ని కేటాయించుకోవాలి, సమయాన్ని ఇవ్వాలి, కేటాయించాలి, చెప్పాలి, కోరుకోవాలి, తప్పించాలి. అది లేకపోతే నేను జీవించలేను అన్నట్టుగా తయారవ్వాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అలా నువ్వు తయారవుతావో ఆయన రెడీగా ఉన్నాడు, కాకపోతే చూస్తూ ఉన్నాడు. నీ ఆశగా ఉన్న ప్రాణాన్ని తృప్తిపరచువాడు అని రూల్ పెట్టాడండి. ఎవరో చెప్పారు, అడుగుతున్న ప్రభువా ఈ కథ ఏంటో ఏం అర్థం కాలేదు నాకు, ఏదో నింపుతావంట కదా నింపు అని మనము ఉన్నట్లయితే ఏ రోజు కూడా ఒక అనుభవము, ఒక అనుభూతి ఉండదు. కానీ ఆశగన్న ప్రాణంగా నేను ఉండాలి ప్రభువా, నేను నింపబడాలనే తపనలో నేను కొనసాగాల ప్రభువా అనే విధంగా నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. అలాగ నీ క్రైస్తవ జీవితాన్ని అనుదినము జీవించాలి. కళ్ళు మూసుకుందాం, అడుగుదాం. నా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆత్మతో బాప్తిస్మం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువా, మీ ఆత్మ సన్నిధితో అనుదినము, మీ ఆత్మ కార్యములతో అనుదినము నింపబడాలి. నేను నోరు తెరవండి, అడగండి, ప్రభుని అడగండి, ప్రభుని అడగండి, ప్రభుని అడగండి, ప్రభుని అడగండి. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా. అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావు. అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావు. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అనుదినము మన ప్రభువు తన ఆత్మతో, తన ప్రభావంతో, తన శక్తితో, సమస్తముతో నింపినట్లుగా ఆయన పరిపాలన కొనసాగిస్తుండగా నీవు సాధారణంగా నువ్వు చూచే వాటిని చూడకుండా ఆయన నింపే వాటి వైపు నీ దృష్టి పెట్టినట్లుగా నువ్వు నిర్ణయం తీసుకో. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే.
జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. థ్యాంక్ యూ జీసస్. సమయంలో నా ప్రభువు అనుదినము నన్ను నింపాలి. పరిశుద్ధాత్మలో నింపబడిన జీవితము, పరిశుద్ధాత్మని కార్యాలతో నింపబడే జీవితము, పరిశుద్ధాత్మ అభిషేక నదుల నింపుదల, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన ప్రభావం యొక్క శక్తి యొక్క నింపుదల నాకు కావాలి అన్న వాళ్ళు దయచేసి నిలబడండి. నీ క్రైస్తవ జీవితం కంపల్సరీ ఆయనతో నింపబడాలి, ఆయన ప్రభావంతో నింపబడాలి. కోరుకుందాం. నిలబడి నీవు నోరు తెరిచి నన్ను నింపు ప్రభువా అని అడుగు. నోరు తెరిచి అడుగు, తండ్రి నన్ను నింపు మీ ఆత్మతో. అనుదినము ప్రతి సందర్భములో మీ ఆత్మతో నింపబడాలి. సమయం అనక అసమయం అనక మీ ఆత్మతో నింపబడాలి. నాలో ఉన్న పరిశుద్ధాత్మ మహిమ సన్నిధితో నేను నింపబడాలి. నా శరీరానికి, నా ఆలోచనలకు, నా తలంపులకు అర్థమవునట్లుగా నేను నింపబడాలి. కోరుకో. నోరు తెరువు, నోరు తెరువు, అడుగు, మాట్లాడు, మాట్లాడు, అడుగు. తండ్రి మీ ఆత్మతో నింపు. పరిశుద్ధాత్ముడా, నాలోనే ఉన్న పరిశుద్ధాత్ముడా, మీ మహిమ సన్నిధి, అభిషేక సన్నిధి, ప్రభావ సన్నిధి, శక్తి సన్నిధితో నింపబడాలి. పరిశుద్ధ సన్నిధితో నింపబడాలి, నింపబడాలి. కోరుకో, కోరుకో, అడుగు, అడుగు, అడుగు. అడుగు. అన్య భాషలతో మాట్లాడే అనుభవం ఉంటే మాట్లాడు, అడుగు. రాలా హబా ఖమా థారాబో షబాబాబాబా రోల్బో హోరతోబో షెథిరి మెనిన్ థిరి మెని దరబో షబాబాబాబా హెబె దుర్వినియా బా షబాబా హైట్ డిడి డిడి కిమిబె మామా సోదో. కొంచెం కొంచెం కాదు, సంపూర్ణంగా పరిపూర్ణంగా నింపబడాలి. కొన్ని కలిగి కొన్ని లేకుండా ఉండడానికి వీలేదు. అన్ని అన్ని సంపూర్ణంగా సంపూర్ణంగా నింపబడాలి, సంపూర్ణంగా నింపబడాలి. మా బాబా బాబా షీటి డిడి డబా షెడి డిడి కిమా మామా రోబో రెడి డిడి కిని డిడి మా బాబా 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 హోలీ గోస్ట్ పొసెసర్స్ పొసెసర్స్ పొసెసర్స్. సంపూర్ణంగా 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 సంపూర్ణంగా. ఆహా బాకథ. కొలత లేనంతగా, కొలత లేనంతగా అపవాదికి కానీ అపవాది సంబంధమైన వాటికి కానీ స్థానం లేకుండా సంపూర్ణంగా నింపబడాలి, సంపూర్ణంగా నింపబడాలి. కోరుకోండి, కోరుకోండి, అడగండి, 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 అడగండి. ఆయన నీతో ఈరోజు మాట్లాడినాడంటే ఆయన నింపడానికే, నింపడానికే నీతో మాట్లాడాడు, నింపడానికే నీతో మాట్లాడాడు. పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి విసిగిపోయావేమో, కానీ కోరుకో పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్మ మహిమ సన్నిధి, ఆయన ప్రభావ సన్నిధి, ఆయన వాటితో సంపూర్ణంగా నింపబడాలి. ఆయన సంపూర్ణంగా నింపువాడు, ఆయన సంపూర్ణంగా నింపువాడు. బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్. వ్యాధి పోవాలా, రోగం పోవాలా, బలహీనత పోవాలా కాదు, అపవాది క్రియలు పోవాలని కాదు, పరిశుద్ధాత్మ మహిమతో నింపబడాలి,
పరిశుద్ధాత్మ మహిమ సన్నిధి కుమరింపుతో నింపబడాలి. ఆయన శక్తి ప్రభావంతో నింపబడాలి. రాఖ రోబ షబాబాబా రోహెడ్లింకిని మా బాబా. ఆయన నీ పైన పని చేస్తూ ఉన్నాడు. ఆయన నీ పైన పని చేస్తూ ఉన్నాడు. ఆయన నీ పైన పరిపాలన కొనసాగిస్తున్నాడు. రాహతో రోబా షబాబాబా. నీ ఆశను బట్టి ఆయన నింపుతూ ఉన్నాడు. సంపూర్ణంగా నువ్వు కోరుకుంటున్న దాన్ని బట్టి నింపుతూ ఉన్నాడు. Lord Motlon Dan Dindi Kle Mandla Takal Timlem Ravaka Walta Klatam Lidaklan Dakla Toke Timla Frakato Limpron Ton Klein Time and Kantram Ro Rakandam La Doblo Lebron Consel Tekla Prata Kle Tekle Lo Prakata Kla Takla Tam Rutlo Kosla Led Ruvata Taklata and Rediclay Dam Rodo. Yea, walk on some land and king campantan do clo. Holy Ghost, Holy Ghost, Holy Ghost, Holy Ghost, Holy Ghost, Holy Ghost, Holy Ghost. Holy Ghost, Holy Ghost, Holy Ghost, Holy Ghost, Holy Ghost, Holy Ghost. Holy Ghost, Holy Ghost, Holy Ghost, Holy Ghost. Metwara bakatam rodo kolon tolo mintilina namando bo. భాషలు మాట్లాడే వాళ్ళు ఆపొద్దు, మాట్లాడుతూనే ఉన్నాడు. భాషలు మాట్లాడడం ఆపద్దు, మాట్లాడుతూనే ఉండండి. ఎవరైతే లైవ్లో జాయిన్ అయ్యారో మీరు మాట్లాడుతూ ఉండండి. ఆయన సంపూర్ణంగా నింపుతూ ఉన్నాడు. ఉండకూడనంత ఖాళీ అయ్యి వెళ్ళిపోతుంది. ఉండకూడని స్వభావం, ఉండకూడని శరీరంలో ఉండకూడనివి, రక్తంలో ఉండకూడనివి, ఆలోచనలో ఉండకూడనివి, జ్ఞాపకాల్లో ఉండకూడనివి అవంతకవే వెకెట్ చేసి వెళ్ళిపోతున్నాయి. నీకు తెలియకుండానే నువ్వు నమ్మిన అపవాది క్రియలు, నీకు తెలియకుండానే నీవు నమ్మిన అపవాది మోసాలు బ్రేక్ అయ్యి డిస్కనెక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. నువ్వు నమ్మిన వ్యాధులు డిస్కనెక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. I'll take Keita Kosotokobo Ren Cancel Dean Campra Clotro. నీ పరలోక రాజ్య అభివృద్ధిని, నీ పరలోక రాజ్య సమృద్ధిని ఆపుతూ వచ్చిన నీ ఆలోచనలలో, నీ తలంపుల్లో, నీ హృదయంతరంగాల్లో, నీ నిర్ణయాల్లో, నీ నమ్మకాల్లో ఏవి అపవాది సంబంధమైనవి పనిచేశాయో, నిన్ను అడ్డగించడానికి పనిచేశాయో అవన్నీ బ్రేక్ అయి డిసప్పేర్ అయిపోతున్నాయి. ఆయన నింపుతూ ఉన్నాడు. ఆయన వాటితో నింపుతూ ఉన్నాడు. మారాఖా బాబా ఖసోదో రహదీఖిని మందబో షదో రఫోదీఖిన మందబో. ప్రభువా, ఒక చోట ఆశీర్వదింపబడిన జీవితం ఇంకో చోట శాపగ్రస్తమైన జీవితం కాదు. సంపూర్ణమైన మీ జీవితము నాకు కావాలి. అడగండి, నోరు తెరవండి. కోరుకోండి. సంపూర్ణత ప్రభా, సంపూర్ణత, మీ మహిమ సన్నిధి యొక్క సంపూర్ణత, మీ ఐశ్వర్య సంపూర్ణత. Blood of Jesus. Hold. Katam leader baba. Loh lakis leke mantam rokondrom naklatam nadakasada. ప్రభా, చర్చిలో ఉన్నప్పుడు ఒక రకంగా, బయట ఉన్నప్పుడు ఒక రకంగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా, ఇలాగా నేను మార్పు చెందే వ్యక్తిని కాదు. నేను ఎక్కడున్న అభిషక్తురాలనే, నేను ఎవరి ముందర ఉన్న అభిషక్తురాలనే. గ్లోరస్ కినమా. నోరు తెరవండి. అన్ని భాషలు మాట్లాడడం ప్రారంభించండి. అన్ని భాషలు మాట్లాడండి. సైలెంట్గా ఉండద్దు. పలకడానికి వచ్చేదే పలకడం ప్రారంభించండి. Rohodo. New tongues release in Jesus' name. New tongues release in Jesus' name. Ora lahaba lihemena ko rabahata keraba. Ralba takar mata bro shoto kolba takaraba baba. Lohatina banda bo shade kenem mandi shado kaba baba. Blood of Jesus.
నిన్ను ఆపినవి, నిన్ను కంట్రోల్ చేసినవి బ్రేక్ అయ్యి వెళ్ళిపోతున్నాయి, డిస్కనెక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. నువ్వు ఆపదు. నోరు తెరిచి అన్ని భాషలు మాట్లాడుతూనే ఉండు, మాట్లాడుతూనే ఉండు. నువ్వు చేసే పని నువ్వు చేస్తున్నావు అనుకోవచ్చు. నీకు ఆ ఆలోచనకు అందని పనులను ప్రభువు నీ ద్వారా చేయించబోతున్నాడు. నీ శక్తికి మించిన పనులు నీ ద్వారా చేయించబోతున్నాడు. దుఃఖమనే ఆత్మ, భయం అనే ఆత్మ, వ్యాధిని రోగాన్ని కలిగించే ఆత్మ, మృతమైన ఆత్మ బంధింపబడి కాలిపోను గాక. హోలీ స్పిరిట్, 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 మైటీ స్పిరిట్, మీ సన్నిధి, మీ సన్నిధి, మీ సన్నిధి, మీ అభిషేకం, మీ సన్నిధి, మీ ప్రభావం నింపబడును గాక, నింపబడును గాక, నింపబడును గాక. జీవపు మహిమ ఆత్మ, సంతోష సమాధానపు ఆత్మ, ధైర్యపు ఆత్మ, ఐశ్వర్య ధనఘనతలు కలిగించే ఆత్మాభిషేకము కమ్ముకొనుడు గాక, ఆదరణ కమ్ముకొనుడు గాక. ఆలోచనలో, తలంపుల్లో పదే పదే గుర్తొచ్చే ప్రతి చేదు అనుభవాలు ఇప్పుడే డిసపేర్ అయిపోను గాక. భయానికి సంబంధించినవి, చేదు అనుభవాలకు సంబంధించినవి, మనుషులు మాట్లాడినవి, శాపగ్రస్తమైనవి బ్రేక్ అయి డిసపేర్ అయిపోను గాక, రైజ్ అయిపోను గాక. పరిశుద్ధాత్మాభిషేక మహిమ కమ్ముకొనును గాక. సంపూర్ణంగా, 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 సంపూర్ణంగా. దుఃఖమున్న చోట సంతోషం పుట్టును గాక, బలహీనత ఉన్న చోట శక్తి పుట్టును గాక, నింపబడును గాక. గాయాలు ఉన్న చోట స్వస్థత నింపబడును గాక, జీవం నింపబడును గాక. అభివృద్ధి లేకుండా జీవించినటువంటి ఈ క్షణం మొదలుకొని అభివృద్ధి సమృద్ధితో జీవించడం ప్రారంభమవును గాక, జయించడం ప్రారంభమవును గాక, వర్ధిల్లడం ప్రారంభమవును గాక, ఘనముగా జీవించడం ప్రారంభమవును గాక, తలగా జీవించడం ప్రారంభమవును గాక. చేయనదంతయు సఫలమవునట్లుగా నింపబడుదురు గాక ఇప్పుడే. ఇంతవరకు మనుషులను చూసిన కన్నులు, పరిస్థితులను చూసిన, వ్యాధులను చూసిన, నష్టాలను చూసిన కన్నులు పరలోకపు మహిమను చూసి దీవించబడుదురు గాక, పరలోక ప్రభావాన్ని చూసి దీవించబడి వర్ధిల్లుదురు గాక. అనుదినము, అనుదినము ఇంట్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా పరిశుద్ధాత్మ మహిమ సన్నిధి నింపబడే అనుభవంలో ప్రతి ఒక్కరూ వర్ధిల్లుదురు గాక. విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలించును గాక. ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన స్థలకు అప్పగిస్తున్నాను తండ్రి. మీ ఆత్మ ద్వారా అనుదినము నింపబడుతూ, ఆత్మ చేత నడిపింపబడుతూ అన్నిట్లో వర్ధిల్లుదురుగాక, మీకు మహిమకరంగా ఫలించుదురుగాక. మీ కాపుదల భద్రత అభిషేకాన్ని ప్రతి ఒక్కరి మీద పలుకుతూ యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం.